అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా పాఠ్యపుస్తకాల డేటాని ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చూపించే స్టెప్స్ జిల్లా, మండల, పాఠశాల ఇంటర్ఫేస్లో ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి జిల్లా స్థాయి ఇంటర్ఫేస్ చూపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా చూడగలరు. ఐఎస్ఎంఎస్ పోర్టల్లోకి అదర్ లాగిన్స్ ద్వారా లాగిన్ అయ్యాక మీకు వివిధ రకమైన మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్స్ అనే మాడ్యూల్పై క్లిక్ చేయండి. సర్వీసెస్లో టీఈఓ రిసీవ్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెటీరియల్ టైప్లో మీరు టెక్స్ట్ బుక్స్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ని, వర్క్ బుక్స్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటే వర్క్ బుక్స్ పైన క్లిక్ చేయండి. పాఠశాల స్థాయిలో అయితే నోట్బుక్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ క్లాస్ డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గో పైన క్లిక్ చేయండి. టోటల్ క్వాంటిటీ రిసీవ్డ్ టిల్ డేట్ కాలంలో మనకి ఇప్పటివరకు వచ్చిన మొత్తం పుస్తకాల సంఖ్య టైటిల్ ఆధారంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణగా చూద్దాం. తెలుగు రీడర్ ఇప్పటి వరకు 130 పుస్తకాలు వచ్చాయి. నాకు ఈరోజు ఇంకో 100 పుస్తకాలు వచ్చాయి. నేను ఇప్పుడు మొత్తం పుస్తకాల సంఖ్య ఇక్కడ 230గా నమోదు చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాక మనం చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందరూ గమనించవలసిన విషయం, డిస్ట్రిక్ట్ యాక్చువల్ రిక్వైర్మెంట్లో మండల స్థాయిలో అయితే మండలని, పాఠశాల స్థాయిలో అయితే పాఠశాల యాక్చువల్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. టోటల్ క్వాంటిటీ రిసీవ్డ్ టిల్ డేట్లో మనం ఎంటర్ చేసిన నంబర్ కన్నా తిరిగి మరలా తక్కువ నెంబర్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎంటర్ చేసేటప్పుడు కావున జాగ్రత్తగా ఎంటర్ చేయవలసిందిగా మనవి. మనం ఎంటర్ చేసిన డేటాని రిపోర్ట్స్ రూపంలో చూడాలనుకుంటే ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ధన్యవాదములు.